బాబు దండాలండి. ఏంటి బాబు ఇలాగ వచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీకాడే స్టేషన్ లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. పూజారయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత? అమ్మా కరుణించినావా తల్లి, కరుణించినావా తల్లి. ఆకలేసినది కావాలా? ఆ 2వది కూడా తినే తల్లి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి కానీ తెలిస్తే మా పరపతి పెరిగిపోద్ది. హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మీరా ఏమిటి ఇలా వచ్చారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? చెప్పంటుంటే నాకు ఇష్టమైన మీరు ఏడుస్తుంటే నాకేడు ప్రదా. మరి మాకు ఇష్టమైన బాబాయ్ మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడని మేము ఏడుస్తున్నాం. మీ బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న మీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. బాబాయ్కి నాకు పెళ్ళ? యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో బాబాయ్కి నాకు పెళ్లి. ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయదని నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్నదానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేనే నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను చదివిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా. చెప్పు. చెప్తాను. ఆ రోజు అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. అభినామం సమితి నువ్వే. కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. లేదో ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడితనం నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతో ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను.
ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు ఏంటి బాబు? పాపాత్ముల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటి అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచులకి బుద్ధి చెప్పు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.